హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ బీనాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇడ్లీలోకి దోశలోకి చాలా సింపుల్గా చాలా టేస్టీగా పల్లీ చట్నీని నేను ఎలా చేస్తానో చూపించబోతున్నాను. నేను చూపించిన విధంగా పల్లీ చట్నీని కనుక చేసినట్టయితే 2 డేస్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పాడవదనమాట. 2 డేస్ వరకు వాడుకోవచ్చు. దీనికోసం నేను ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. అందులో మనకి క్వాంటిటీ ఎంత కావాలో అన్ని వేరుశనగ పలుకులను వేసుకొని మీడియం ఫ్లేమ్లో దోరగా వేపుకోవాలి. ఈ విధంగా 2 నిమిషాలు వేపుకున్న తర్వాత తగినన్ని పచ్చిమిర్చిని వేసి మరో 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా 5 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొన్ని కరివేపాకు రెమ్మల్ని వేసి మరో 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలాగా నిదానంగా ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 10 వెల్లుల్లి రెమ్మలు వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ని ఆఫ్ చేసేయాలి. ఇలా ఫ్రై అయిన వాటిని చల్లగా అయిన తర్వాత మిక్సీ చేసుకోవాలి. మిక్సీ పట్టే ముందు నేనైతే కొన్ని మిరపకాయలను తీసి పక్కన ఉంచేస్తాను. ఎందుకంటే టేస్ట్ చూసి వాటిని వేస్తూ ఉంటానన్నమాట. చట్నీ కానీ కారంగా అయిందంటే ఎవరు తినలేరు కదా, అందుకని అలా చేస్తూ ఉంటాను. అందులోనే కొంచెం చింతపండు, రుచికి తగినంత ఉప్పు వేసి ఇలా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకుంటున్నాను. తాలింపుకి ఒక ప్యాన్ పెట్టి ఆవాలు, జీలకర్ర, కొన్ని కరివేపాకు రెమ్మలు వేసి బాగా ఫ్రై అయ్యాక ముందుగా మిక్సీ చేసి ఉంచిన చట్నీలో ఈ తాలింపుని వేసుకోవాలి. ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే, ఎంతో సింపుల్గా చేసుకొని పల్లీ చట్నీ రెడీ అయింది. ఈ పల్లీ చట్నీతో ఇలా దోశ వేసుకొని ఆనియన్ ముక్కలు, క్యారెట్ తురుము, కొద్దిగా కొత్తిమీరని బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా దోశ పైన వేసుకొని బాగా కాలిన తర్వాత ఆ దోశని తీసి ఈ పల్లీ చట్నీతో కనుక తిన్నామంటే చాలా బాగుంటుంది. ఈ చట్నీలో కొన్ని కొబ్బరి ముక్కలను కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.